ఆ వస్తువు తెచ్చిన వాడికి ఇచ్చేసి క్షమాపణ కోరుకుంటే దేవుడు రెండంతలుగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు, రెండంతలుగా దేవుడు నీకు దీవెనిస్తాడు. అది నీ ఇంట్లోనే ఉండి నువ్వు మేలు జరగట్లేదంటే అది కుదిరిందా? కుదరదు. డాక్టర్ ఇంజక్షన్ ఎంత ఇచ్చినా సరైన మందు కాకపోతే ఉపయోగం ఉందా? ఉండిదా? సరైనటువంటి వ్యాధికి సంబంధించిన మందిస్తేనే ఉపయోగం. వ్యాధికి సంబంధించిన మందు ఇవ్వకపోతే ఉపయోగం లేదు. కనుక ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యి. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి మొరపెడితే ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టక చదివేసి ఆ మాటలో చదివేసి ఆ మాటలో 9 నా సహాయకుడు నీవే, రక్షణకర్తవైన నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవాయే నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైనటువంటి మార్గం నన్ను నడిపింపు. చాలు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. సునిమక్కకి తల్లిదండ్రులు ఉన్నారా? విడిచిపెట్టలా? కన్నారు, పెద్దదాన్ని చేశారు, ఉన్నారా? విడిచిపెట్టారా లేదా? మరి ఇప్పుడు ఆమెకి ఆధారం ఎవరున్నారు? దేవుడే ఆధారం కదా. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను నాకు సహాయకుడు నువ్వే కదా. ఇచ్చావు 3 బిడ్డలు. ఎంతకాలం? గాలిపటం పైకి ఎగరేసి కింద తీసినంతసేపు ఉండేది, అంతేనా? పిల్లలు ఆడుకుంటారు, గాలిపటం పైకి ఎగరేసి ఓరకట్టు వచ్చి అటు వెళ్ళేది, అంతేగా. వెన్నంటూ ఉండి ప్రతి విషయంలో సహాయకుడు ఉండేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి నేను ఆమెను ఎంచుకున్నాను. అర్థమైందా? మనందరికి వన్స్ ఉన్నారు, అవునా? నీకు 2 ఉన్నారు, ఆమెకు 1 ఉన్నారు, నీకు 1 ఉన్నారు, నాకు 1 ఉన్నారు, వాళ్ళకి ఉన్నారు. అందుకని వాక్యాన్ని బట్టి ఇప్పుడు